రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. దళిత హక్కుల పోరాట సమితి బాపట్ల జిల్లా అధ్యక్షుడు వాగోలు బాబురావు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ దళితులకు కేటాయించినటువంటి ఆర్థిక వనరులను అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కావచ్చు, మరి దళితులకు ఇవ్వాల్సినటువంటి భూ పంపిణీ, మరి అలాగే దళితులకు ఇవ్వాల్సినటువంటి శ్మశాన వాటికలు, దళితులకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ల స్థలాలు, దళితులకు ఇవ్వాల్సినటువంటి భూ పోరాటాలతో సాధించుకున్నటువంటి హక్కులను, భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి దళితులకి ఇచ్చినటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. దళితులు సప్లాన్ నిధులను దళితులకు కేటాయించి వారికి కావలసిన వనరులను సమకూర్చాలి. అట్లాగే మరి దళితులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, దళితుల వాడలో అభివృద్ధి పనులు, దళిత వాడలో తాగునీరు, శ్మశాన వాటికలు లాంటి మౌలిక వసతులను కల్పించి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు తన్నీరు సింగరకొండ. నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నాయి. వీటిని వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు దాని ప్రజా సంఘాలన్నిటితో కలిపి ప్రతిరోజు కూడా ఏ రంగానికి ఆ రంగం, రైతు సంఘం, ఏఐటీసీ, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజానాట్య మండలి, మహిళా సంఘం, విద్యార్థి యువజన సంఘాలు అన్ని వరుసన కార్యక్రమాలు ఈ నెల 17 నుంచి 28 దాకా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్లకి, ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేసి అనంతరం మెమోరాండాలు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో 1 సంవత్సరంలో ఇచ్చిన నిధులు ఖర్చు చేయకపోతే తర్వాత వచ్చే సంవత్సరంలో వాటిని ఖర్చు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిధులు అనేవి తరలిపోతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు కాకుండా మిగిలిన వేరే వాటికి అన్నింటిలో కూడా ఎస్సీ ఎస్టీ నిధులని తరలించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులను విపరీతంగా జరుగుతాయి. వాటి దాడుల్ని డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత అభివృద్ధి ముందుకు పోతుందని చెప్తా ఉన్నారు. కానీ దళితుల మీద తీవ్రంగా దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు దళిత వాడలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి, కనీసం దళిత వాడల్లో శ్మశానాలు లేని దళిత వాడలో కోకొలలుగా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. రోడ్లు ఉండవు, కరెంటు ఉండదు, కనీసం విద్యుత్ ఉండదు. అలాగా అనేక దళిత వాడలకు సంబంధించి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు మనం ఘనంగా నిర్వహించుకున్నా కానీ ఇప్పటికి కూడా దళిత వాడలో కూడుకి గుడ్డకి ఇంటి స్థలాలు లేకపోతే ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి శక్తి లేక అనేక ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము ఉండేదే, మా పరిపాలన, మా అధికారం అంతా కూడా ఎస్సీ ఎస్టీల కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసమే మేమంతా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. అవి మాటలకి, పేపర్లకే పరిమితం అవుతున్నాయి తప్ప ఏ దళితులను కూడా బాగు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేయాలని చెప్పి, గత సంవత్సరంలో మిగిలిపోయిన నిధులన్నింటినీ కూడా తర్వాత సంవత్సరంలో ఖర్చు పెట్టాలని చెప్పి, వేరే వాటికి ఈ నిధుల్ని దారి మళ్లించకుండా సక్రంగా వినియోగించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి నుంచి అధికారులని, ప్రజాప్రతినిధుల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చారు, అందరికి ఇచ్చే జాతికేమో అన్యాయం చేస్తూ ఉన్నాం. దళితుల హక్కుల పోరాట సమితి బాపట్ల జిల్లా కార్యదర్శిగా దాసి నాగేశ్వరరావు మాట్లాడుతున్నానండి. మాకు
ఎస్సీ ఎస్టీ వచ్చే నిధులన్నీ బయటికి మళ్ళించి మాకు ఆర్థికంగా ఏమన్నా వ్యాపారాలు చేసుకోవటానికి ఏమీ లేక ఈ కార్పొరేషన్లో ఉన్నట్టుగైతే మేము వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా కొంచెం మెరుగుపడటానికి సమాజంలో కొంచెం పలుకుబడి తెచ్చుకోవటానికి చాలా ఉపయోగం అండి. అవన్నీ అన్ని కులాల్లో ఈ తల్లి వందనాలని ఏదో పేర్లు పెట్టి మా ఎస్సీ వచ్చిన నిధులన్నీ అటు మర్చుతున్నారండి. ఓన్లీ పదవులు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఓన్లీ పదవులు ఇయటమే కానీ వాళ్ళు అగ్రకురాల్లో ఉండి ఏం చేయలేక ఓన్లీ పదవుల్ని ఆ చీటికి అంకితం అవుతున్నారే కానీ వాళ్ళకి ఏమీ అవకాశం లేదు. ఓన్లీ చెక్కు పవరే వాళ్ళు చేస్తున్నారే కానీ వాళ్ళకి ఏదన్నా చెయ్యాలంటే వాళ్ళ కులాలని కొంచెం డెవలప్ చేసుకోవాలంటే అధికారపూర్వకంగా వాళ్ళ ఆపటాలు వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది పెడతాలు ఇట్లా చేస్తున్నారు. తర్వాత రెండేది ఏంటంటే శ్మశాన దాంట్లో ఒక దళితుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే సముద్రం ఒడ్డున వెళ్ళి స్నానాన్ని చేసి అక్కడ ఉండటానికి వసతి లేక ఏదన్నా గుళ్ళల్లో పొనుకుంటుంటే ఈ పోలీసులు కానీ తర్వాత మిగతా వాళ్ళు ఆ దొంగతనాలు చేయటం, ఆ పోలీసులు అక్కడి నుంచి పంపించేయటం చాలా జరుగుతున్నాయండి. వాళ్ళకు కూడా నిద్ర చేయటానికి ఏదైనా వసతులు కూడా కల్పించాలని దళితులకి నేను డిమాండ్ చేస్తున్నానండి.